Good morning, students. Welcome to YouTube channel of Sir CRR College for Women, Eluru. Now, మనం మోడర్న్ ఫిజిక్స్లో సెకండ్ యూనిట్ అయినటువంటి మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి డివిజన్ అండ్ జెర్మర్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అన్నాము అంటే ప్రీవియస్ వీడియోలో మనం మ్యాటర్ వేవ్స్ అనేవి ఉండవచ్చని డి బ్రోగ్లిస్ ఊహించి చెప్పారు. ఓకే, సో రైట్, దానికి సంబంధించినటువంటి ఆ మ్యాటర్ వేవ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పడానికి ఈ డివిజన్ అండ్ జెర్మర్ అనేటువంటి సైంటిస్టులు అనుకోకుండానే ఒక స్ట్రాంగ్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ని ఇవ్వడం జరిగింది. సో అదేంటో చూద్దాం. సో డివిజన్ అండ్ జెర్మర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్. సో ఈ డివిజన్ అండ్ జెర్మర్ ఏం చేశారంటే ఎలక్ట్రాన్ బీము డైఫ్రాక్షన్కి గురవుతుంది అనేటువంటి విషయాన్ని యాక్సిడెంటల్గా వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయోగంలో తెలుసుకున్నారు. సో వాళ్ళు ఈ రీసెర్చ్ని ఎప్పుడు చేశారంటే 1927లో చేశారనమాట. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ ప్రయోగాన్ని చేయడమే కాకుండా అట్ ద సేమ్ టైం ఆ మ్యాటర్ వేవ్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దాని యొక్క వేవ్ లెంత్ని కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూడండి, ఇక్కడ మనం చూద్దాము. సో హియర్ ఇట్ ఈజ్, దీన్ని ఏమని పిలుస్తున్నారు? జి అని రిప్రజెంట్ చేసిన దాన్ని ఎలక్ట్రాన్ గన్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్ గన్ లోపల ఏముంటుందంటే ఎఫ్ అనేటువంటి ఒక టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది. సో ఈ ఫిలమెంట్కి ఏం చేస్తారంటే పొటెన్షియల్ ఇస్తారు. చూడండి, ఈ చిన్న లైన్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఇస్తుంది. ఓకే, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇదొక పొటెన్షియల్ ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం అనమాట. సో ఈ పొటెన్షియల్ ఎంత పొటెన్షియల్ ఇవ్వాలి అంటే ఈ ఫిలమెంట్ డల్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఈ పొటెన్షియల్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఈ ఫిలమెంట్ డల్ రెడ్ కలర్లోకి వస్తుందో ఆటోమేటిక్గా ఫిలమెంట్ గుండా ఏం రిలీజ్ అవుతాయంటే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అక్కడే ఉండకుండా ముందుకు మూవ్ అవ్వడానికి అంటే యాక్సిలరేట్ అవ్వడానికి ఎగైన్ ఏం చేస్తారు? సమ్ నోన్ పొటెన్షియల్ని ఇస్తారు. ఓకే, సో ఈ నోన్ పొటెన్షియల్ కారణంగా అంటే తెలిసినటువంటి పొటెన్షియల్ దాన్ని మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఇంత ఇచ్చారు అనేటువంటి విషయం తెలుసుకోగలుగుతాం. సో ఆ పొటెన్షియల్ ద్వారా ఏమవుతుంది? చూడండి, ఇక్కడ ఇచ్చింది పాజిటివ్ పొటెన్షియల్ ఇవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఏం చేయబడుతున్నాయి? ఈ స్లిట్స్ గుండా యాక్సిలరేట్ అవుతాయి. సో ఈ క్రమంలో అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు ఒక ఫైన్ షార్ప్ బీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ అయినటువంటి ఎలక్ట్రాన్ బీమ్ గన్లోంచి బయటకు వచ్చేసరికల్లా దానికి ఆపోజిట్గా ఇక్కడ ఏం ప్లేస్ చేస్తారంటే టీ అనేటువంటి ఒక టార్గెట్ని ప్లేస్ చేస్తారు. ఇక్కడ టార్గెట్గా ఏం తీసుకుంటున్నాము అంటే నికిల్ క్రిస్టల్ని తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ నికిల్ క్రిస్టల్ మీదకి ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ బీమ్ వచ్చి పడుతుందో ఆటోమేటిక్గా అక్కడ డైఫ్రాక్షన్ జరుగుతుంది. ఓకే, సో డైఫ్రాక్షన్ జరిగింది అనేటువంటి విషయం మనకు లాస్ట్లో తెలుస్తుంది. సో ప్రస్తుతానికి నేను కొలిజన్ జరిగింది అని చెప్తున్నాను. సో ఈ ఎలక్ట్రాన్ బీమ్ ఎప్పుడైతే ఈ నికిల్ క్రిస్టల్ మీద పడుతుందో ఆటోమేటిక్గా అక్కడ ఆ నికిల్ క్రిస్టల్తో ఈ బీమ్ కొలిజన్ జరుపుతుంది. సో దట్ దాని కారణంగా దాని యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది? మీకు సమ్ యాంగిల్తో డీవియేట్ అవుతుంది. ఇక్కడ డీవియేషన్ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు? థీటాతో రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఇది ఎలక్ట్రాన్ బీమ్ కావటం చేత దీన్ని మనం ఏం చేయలేము, డైరెక్ట్గా చూడడం అనేది కుదరదు. సో అందుకోసం దీనికి ఒక స్పెషల్ అరేంజ్మెంట్ ఉంది. సో ఆ స్పెషల్ అరేంజ్మెంట్ ఏంటో చూడండి. సో ఎంత యాంగిల్తో ఎలక్ట్రాన్ బీము డీవియేట్ అవుతోందో తెలుసుకోవడం కోసం ఆ యాంగిల్ని మెజర్ చేయడం కోసం ఇక్కడ ఒక సర్క్యులర్ స్కేల్ ఉంది. ఓకే, ఈ సర్క్యులర్ స్కేల్తో మనం రీడింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మ్యాచ్ చేయొచ్చు అంటే 29 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఎలక్ట్రాన్ బీమ్ కనుక డీవియేట్ అయితే ఆటోమేటిక్గా ఆ ఎలక్ట్రాన్ బీమ్ని మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఎలక్ట్రాన్ బీమ్ని అబ్జర్వ్ చేయడం కోసం మరొక స్పెషల్ అరేంజ్మెంట్ ఏంటి అంటే ఇక్కడ సి అనేది ఒక ఫారడే సిలిండర్, దీన్ని ఎలక్ట్రాన్ డిటెక్టర్ అని కూడా పిలుస్తారు. సో ఈ ఎలక్ట్రాన్ డిటెక్టర్ ఏ విధమైనటువంటి అరేంజ్మెంట్ కలిగి ఉంటుందంటే దీంట్లో ఒక సిలిండర్లో మరొక సిలిండర్ ఇన్సర్ట్ చేసినట్లుగా ఉంటుంది. ఓకే, సో ఆ 2 సిలిండర్స్ మళ్ళీ అగైన్ ఎలా ఉంటాయంటే ఇన్సులేట్ చేయబడి ఉంటాయి, అంటే వాటి మధ్య ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండదు. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ సిలిండర్లోకి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ బీమ్ ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ సిలిండర్ని
ఒక గ్యాలనోమీటర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా ఎలక్ట్రాన్ బీమ్ ఎప్పుడైతే ఈ సిలిండర్లోకి ఎంటర్ అవుతుందో ఇమీడియట్గా ఈ గ్యాలనోమీటర్ ఏం చేయడం మొదలు పెడుతుంది, డిఫ్లెక్షన్ చేయడం మొదలు పెడుతుంది. సో దట్ దాని సహాయంతో ఆ గ్యాలనోమీటర్ డిఫ్లెక్షన్ సహాయంతో ఎలక్ట్రాన్ బీమ్ ఏ యాంగిల్ దగ్గర డీవియేట్ అయ్యింది అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ బీమ్ ఈ నికెల్ క్రిస్టల్తో కొలిజన్ జరుపుతుందో ఆ క్రమంలో ఆ డీవియేట్ అయినటువంటి ఎలక్ట్రాన్ బీమ్తో పాటుగా మరొక ఎలక్ట్రాన్ బీమ్ కూడా ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఈ నికెల్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కొలిజన్ జరిపినటువంటి క్రమంలో ఆ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చేస్తాయి. అయితే వాటికి వీటికి ఏంటి తేడా ఏంటంటే, ఎలక్ట్రాన్ గన్లోంచి వచ్చేటువంటి వాటికి కొంచెం వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే అవి v అనేటువంటి పొటెన్షియల్తో యాక్సెలరేట్ చేయబడ్డాయి కదా ఇక్కడ, అందువల్ల వాటిని ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చేసరికల్లా కొలిజన్ జరగడం వల్ల రెస్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బయటకు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాటి యొక్క వెలాసిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని వాటిని స్లో మూవింగ్ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఈ 2 రకాల ఎలక్ట్రాన్స్ ఈ ఫారడే సిలిండర్ వైపు వస్తాయి కాబట్టి మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఏ ఎలక్ట్రాన్ బీమ్ వల్ల గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ చూపించిందో తెలుసుకోవాలి. సో ఆ ప్రాబ్లం లేకుండా ఏం చేశారు ఇక్కడ, ఈ ఫారడే సిలిండర్కి అగైన్ మళ్ళీ ఒక పొటెన్షియల్ ఇచ్చారు. ఆ పొటెన్షియల్ ఏమని పిలుస్తారంటే రిటార్డింగ్ పొటెన్షియల్ అని పిలుస్తారు. అంటే స్టాపింగ్ పొటెన్షియల్ అనమాట. ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ స్టాపింగ్ పొటెన్షియల్ని అంటే, ఇక్కడ నుంచి వచ్చేటువంటి 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ బీమ్స్లో కేవలం ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఈ ఫారడే సిలిండర్లోకి ఎంటర్ అయ్యేలాగా, అలాగే దీని నుంచి వచ్చే నికెల్లోంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్ బీమ్ లోపలికి ఎంటర్ కానివ్వకుండా ఈ రిటార్డింగ్ పొటెన్షియల్ ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ కారణంగా మనం గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ని మెజర్ చేస్తూ ఎలక్ట్రాన్ బీమ్ ఏ విధంగా ఎంత యాంగిల్తో డీవియేట్ అయ్యింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. సో హియర్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఆపరేటర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ గన్. ఆ గన్ లోపల ఏముంది, టంగ్స్టన్ ఫిలమెంట్ ఎఫ్ ఉంది. దాన్ని ఎలా హీట్ చేయాలి, డల్ రెడ్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. దేని కారణంగా, థర్మియానిక్ ఎమిషన్. ఓకే, సో అది హీట్ అవుతోంది కదా, ఆ ఫిలమెంట్ మనం ఇచ్చినటువంటి పొటెన్షియల్ కారణంగా హీట్ అవుతుంది కాబట్టి బై హీట్ కారణంగా ఇక్కడ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏమవ్వాలి, ముందుకు మూవ్ అవ్వాలి, అంటే యాక్సిలరేట్ అవ్వాలి. సో యాక్సిలరేట్ అవ్వడానికి కోసం ఏం చేస్తున్నాం, మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని సప్లై చేస్తున్నాము. ఓకే, సో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ కారణంగా ఆ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఆ సూటబుల్ స్లిట్స్ గుండా ఒక ఫైన్ బీమ్ లాగా కన్వర్ట్ అయ్యి ఎక్కడికి వచ్చి పడుతున్నాయి, ఒక సింగిల్ నికెల్ క్రిస్టల్ మీదకి వచ్చి పడుతున్నాయి. దాన్ని టార్గెట్ టీ అని కూడా పిలుస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి నికెల్ మీదకి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ బీమ్ ఏమవుతోంది, డైఫ్రాక్షన్కి గురవుతుంది. యాక్చువల్గా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి పార్టికల్స్, బట్ ఎప్పుడైతే ఈ పార్టికల్స్ ఈ టార్గెట్ మీదకి వచ్చి కొలిజన్ జరుగుతుందో అక్కడ ఏం చూపిస్తుంది, ఎటువంటి ప్రాపర్టీ చూపిస్తుందంట, వేవ్ ప్రాపర్టీని చూపించి వేవ్ లాగా డైఫ్రాక్షన్కి గురైంది. ఓకే, సో డైఫ్రాక్షన్కి గురైంది అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది, మీ అందరికీ తెలుసు, డైఫ్రాక్షన్ జరిగినా లేదంటే ఇంటర్ఫీరెన్స్ జరిగినా సరే ఆ సందర్భంలో మనకి ఆల్టర్నేటివ్గా బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి కనిపించాలి. ఓకే, సో ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ బీమ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్ బీమ్ డైఫ్రాక్షన్కి గురైంది అనడానికి ప్రూఫ్ ఏంటి అనేది మనం కాసేపటి తర్వాత చూద్దాము. సో ఈ డైఫ్రాక్ట్ అయినటువంటి ఎలక్ట్రాన్ బీమ్ని మనం స్టడీ చేయడం కోసం ఏముంది, ఇక్కడ ఎలక్ట్రాన్ డిటెక్టర్ ఉంది. దాన్ని ఏమని పిలుస్తున్నారు, ఫారడే సిలిండర్ అన్నారు. దాన్ని దేనికి కనెక్ట్ చేసాము, గాల్వనోమీటర్కి కనెక్ట్ చేసాము. ఓకే, సో ఆ ఫారడే సిలిండర్తో మనం రీడింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూడడానికి అవకాశం ఉంటుంది. దట్ మీన్స్ ఎలక్ట్రాన్ బీమ్ ఎంత యాంగిల్ నుంచి ఎంత యాంగిల్ వరకు డీవియేట్ అయితే మనం అబ్జర్వ్ చేయగలుగుతామంటే 29 degrees నుంచి 90 degrees విత్ ఇన్ ద ఈ రేంజ్లో కనుక ఎలక్ట్రాన్ బీమ్ డీవియేట్ అయితే ఆటోమేటిక్గా ఫారడే సిలిండర్ వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. సో ఆ ఫారడే సిలిండర్ని ఎలాగా డిజైన్ చేశారంటే 2 walls విచ్ ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇన్సులేట్ చేయడం అంటే అర్థం ఆ రెండిటికి మధ్య ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదు అని అర్థం. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఆ ఫారడే సిలిండర్కి ఏం అప్లై చేయాలి, రిటార్డింగ్ పొటెన్షియల్. రిటార్డింగ్ పొటెన్షియల్ అంటే ఏమనుకున్నాము, స్టాపింగ్ పొటెన్షియల్ని అప్లై చేస్తున్నాం అనమాట. సో దట్ దానివల్ల ఏమవుతుంది,
ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఏమవుతాయి, ఆ ఫ్యారడే సిలిండర్లోకి ఎంటర్ అవుతాయి. సో ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎలక్ట్రాన్ గన్. ఓకే, ఎందుకు దీన్ని ఇలా స్పెసిఫై చేసి చెప్తున్నామంటే ఈ ఎలక్ట్రాన్ గన్లో ఉంచేటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే కాకుండా ఏమవుతున్నాయి, సెకండరీ ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ సెకండరీ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ ఎలక్ట్రాన్ బీమ్ ఎప్పుడైతే నికెల్ టార్గెట్తో కొలిజన్ జరుపుతుందో ఆ సందర్భంలో ఏమవుతోంది, ఆ నికెల్ యొక్క అవుటర్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో అవి కొంచెం స్లో వెలాసిటీ కలిగి ఉంటాయి కాబట్టి, లో వెలాసిటీ కలిగి ఉంటాయి కాబట్టి వీటిని స్లో ఎలక్ట్రాన్స్ లేదా సెకండరీ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తున్నారు. సో in this way the galvanometer deflection is only due to electrons coming from electron gun. సో ఈ కారణం చేత ఈ గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ దేని వల్ల వస్తుంది, కేవలం మీకు ఎలక్ట్రాన్ గన్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. సో అయితే మనకి డైఫ్రాక్షన్ జరిగింది అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే, సో హియర్ ఈజ్ ద ప్రూఫ్. ఇక్కడ ఏం చేశారు అంటే ఈ ఎక్స్పెరిమెంట్ని డిఫరెంట్ పొటెన్షియల్స్ ఇచ్చి, ఓకే, అంటే ఎలక్ట్రాన్ గన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ యాక్సిలరేట్ అవ్వడానికి సమ్ పొటెన్షియల్ ఇవ్వాలని చెప్పుకున్నాం కదా. సో ఆ పొటెన్షియల్ ఏం చేస్తూ పోయారు, చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఒకసారి 44 వోల్ట్స్తో, ఒకసారి 48 వోల్ట్స్, ఒకసారి 54, ఒకసారి 60, ఇలాగా డిఫరెంట్ పొటెన్షియల్స్ దగ్గర ఈ ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేశారు. రిపీట్ చేసి ప్రతిసారి కూడా వచ్చినటువంటి కరెంట్ ఏదైతే ఉందో, గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది కదా, సో ఆ గాల్వనోమీటర్ని బేస్ చేసుకొని అక్కడ కరెంట్ ఎంత ప్రొడ్యూస్ అయిందో చూసుకొని ఇక్కడ ఏం చేశారు, ఏ గ్రాఫ్ ఈజ్ ప్లాటెడ్ బిట్వీన్ గాల్వనోమీటర్ కరెంట్ అగైనెస్ట్ యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ బీమ్ అండ్ బీమ్ ఎంటరింగ్ ద సిలిండర్. అంటే కరెంట్కిను అలాగే ఆ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క ఇన్సిడెంట్ అండ్ డీవియేటెడ్ బీమ్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ పరంగా ఏం చేశారు, గ్రాఫ్ గీశారనమాట. సో గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ షేప్ చూడండి ఎలా వచ్చిందో, ఇలా కొంచెం వంపుగా వచ్చింది. ఓకే, దీన్నే బంప్ అని పిలుస్తారు. సో ఈ బంపుకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి ఈ బంప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ బంప్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, ఓకే, సో అక్కడ డైఫ్రాక్షన్ జరిగింది అనడానికి అంత స్కోప్ ఉంటుందని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ బంప్ షేప్ ఎక్కడ ప్రామినెంట్గా ఉందంటే, ఎస్ హియర్ ఇట్ ఈజ్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ గన్కి 54 వోల్ట్స్ ఇచ్చారో ఆ సందర్భంలో ఫ్యారడే సిలిండర్ని 50 డిగ్రీస్ దగ్గర సెట్ చేసినప్పుడు, అంటే ఎలక్ట్రాన్ గన్ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ బీమ్కి టార్గెట్తో కొలిజన్ జరిపిన తర్వాత డీవియేట్ అయినటువంటి ఎలక్ట్రాన్ బీమ్కి మధ్య యాంగిల్ 50 డిగ్రీస్ ఉన్నటువంటి సందర్భంలో ఆ బంప్ షేప్ మోస్ట్ ప్రామినెంట్గా ఉండడం గమనించారు. ఓకే, సో ఈ బంప్ షేపే వాళ్ళకి అక్కడ డైఫ్రాక్షన్ జరిగింది అని చెప్పడానికి ప్రూఫ్ అనమాట. సో చూడండి ఇక్కడ, ద బంప్ ఇన్ ఇట్స్ మోస్ట్ ప్రామినెంట్ స్టేట్ వెరిఫైస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వేవ్స్. సో ఎప్పుడైతే బంప్ షేప్ వచ్చిందో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే ఎలక్ట్రాన్స్ వేవ్ లాగా బిహేవ్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. సో అక్కడతో ఆగకుండా డి బ్రోగ్లీ చెప్పినటువంటి ఆ వేవ్ లెంత్ ఫార్ములా ఉంది కదా, సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వేవ్ లెంత్ కూడా క్యాలిక్యులేట్ చేశారు. సో అకార్డింగ్ టు de Broglie, wavelength associated with electron accelerated through a potential V is. సో ప్రతి ఒక్క పర్టికులర్ కేస్కిను వేవ్ లెంత్కి ఫార్ములాస్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. బట్ స్పెసిఫిక్గా ఎలక్ట్రాన్ విషయంకి వచ్చేసరికల్లా అక్కడ ఫార్ములాలో అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మీకు ఫార్ములా తెలుసు, లాంబ్డా ఈక్వల్స్ టు 12.26/√V యాంగ్స్ట్రామ్స్. సో ఇందులో ఇవన్నిటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసాము, ఒక పొటెన్షియల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో బంప్ షేప్ ఎక్కడ ప్రామినెంట్గా ఉందని చెప్పుకున్నాము, 54 వోల్ట్స్ దగ్గర బాగా వచ్చింది అనుకున్నాం కాబట్టి, సో ఆ 54 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగా ఆ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క వేవ్ లెంత్ ఎంతని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, 1.67 యాంగ్స్ట్రామ్స్ అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇది కరెక్టేనా, బంప్ షేప్ అన్నారు, బంప్ షేప్ వచ్చినంత మాత్రం అక్కడ డైఫ్రాక్షన్ జరిగిందా, వాల్యూ 1.67 వచ్చింది, ఇది కరెక్టేనా అని తెలుసుకోవడం కోసం దే డిడ్ ఏ కన్ఫర్మేషన్ టెస్ట్ ఆల్సో. సో కన్ఫర్మేషన్ చేయడం కోసం ఏం యూజ్ చేశారు, ఇక్కడ బ్రాగ్స్ ఈక్వేషన్ యూజ్ చేశారు.
బ్రాగ్స్ ఈక్వేషన్ ఏంటి? ఇన్ జనరల్గా ఎన్ లాంబ్డా ఈక్వల్స్ టు 2d సైన్ థీటా యూస్ చేస్తాం. ఇక్కడ నార్మల్గా లైట్ డైఫ్రాక్షన్ ఫినామినా స్టడీ చేయాలి అంటే ఒక గ్రేటింగ్ ప్లేట్ లాంటిది ఉంటే సరిపోతుంది. బట్ అదే ఈ ఎలక్ట్రాన్స్ వేవ్ లాగా బిహేవ్ చేసేటువంటి సందర్భం కానివ్వండి, ఎక్స్రేస్ లాంటివి కానివ్వండి, అవి డైఫ్రాక్షన్ ఫినామినాను చూపించాలంటే నార్మల్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ప్లేట్ సరిపోదు. సో కంపల్సరీగా వాట్ దే హ్యావ్ టు యూజ్ అంటే క్రిస్టల్స్ లాంటివి కనుక యూజ్ చేసినట్లయితే కనుక ఆ క్రిస్టల్లో ఆటమ్కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఎలా యాక్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక స్లిట్లా చీలికలాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 3 డైమెన్షనల్ క్రిస్టల్ తీసుకున్నట్లయితే గనక ఈ క్రిస్టల్లో చూడండి, ఇక్కడ ఇటువైపు చూసినట్లయితే కనుక ఇది నికెల్ క్రిస్టల్. ఈ నికెల్ క్రిస్టల్లో ఎలక్ట్రాన్ బీమ్కి ఆపోజిట్గా ఉన్నటువంటి ఫేస్లో ఆటమ్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయంటే అలాంగ్ దీస్ ప్లేన్. ఓకే, ఇది 2 డైమెన్షనల్ కాబట్టి మీకు లైన్ లా కనిపిస్తుంది. 3 డైమెన్షనల్గా మీరు ఎస్యూమ్ చేసుకోగలిగితే ఈ లైన్ కాస్త మీకు ఎలా కనిపిస్తుంది? ఒక ప్లేన్ లాగా అనమాట. ఓకే, సో అలాంగ్ దీస్ ప్లేన్ ఏం అరేంజ్ అయి ఉంటాయంటే నికెల్ యొక్క ఆటమ్స్ ఒక రెగ్యులర్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో వీటిని బ్రాగ్స్ ప్లేన్స్ అని పిలుస్తారు. ఒక ప్లేన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఇక్కడ డీతో రిప్రజెంట్ చేస్తున్నాం. దీని వాల్యూ ఎంతలో చూడండి, 0.91 యాంగ్స్ట్రామ్స్లో ఉంది. సో ఇప్పుడు ఆ ప్లేన్కి మధ్యలో ఉన్నటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎక్స్రేస్ లేదా ఎలక్ట్రాన్ లాంటి వాటిని డైఫ్రాక్ట్ చేయడానికి ఈ స్పేస్ అనేది అనుకూలంగా ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు, అసలు ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్కి గురయ్యిందా లేదా చెక్ చేయడం కోసం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నారు? బ్రాగ్స్ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రమ్ ద ఫార్ములా నుంచి 2 ఈజ్ ఏ డిజిట్, డి వాల్యూ ఇప్పుడే చెప్పుకున్నా 0.91 యాంగ్స్ట్రామ్స్ అని. ఇంకా మనకు తెలియాల్సింది ఏంటి అంటే థీటా ప్రైమ్ అనమాట. ఓకే, సో థీటా ప్రైమ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ బీమ్ ఆ పర్టిక్యులర్ బ్రాగ్స్ ప్లేన్తో ఎంత యాంగిల్ చేస్తుందో. ఓకే, ఇక్కడ చూడండి, ద కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ రిలేటివ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ బ్రాగ్ ప్లేన్. అంటే ఇక్కడ ఆటమ్స్ ఇక్కడ అరేంజ్ అయి ఉన్నాయని చెప్పాము కదా. సో ఈ ప్లేన్తో ఆ ఎలక్ట్రాన్ గన్లోంచి వచ్చేటువంటి బీమ్ ఎంత యాంగిల్ చేస్తుందో దాన్నే ఇక్కడ థీటా ప్రైమ్తో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ బంప్ షేప్ ఎక్కడ ఎగ్జాక్ట్గా వస్తుంది మీకు? 50 degrees యాంగిల్లో వస్తుంది. అయితే ఈ 50 degrees అనేది ఏంటిది? ఇన్సిడెంట్ బీమ్కి చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో 54 volts అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ గన్లోంచి ఇలాగా ఎలక్ట్రాన్ బీమ్ వస్తుంది. సో వచ్చినటువంటి బీమ్ ఏమవుతోంది? ఆ నికెల్ సర్ఫేస్తో కొలిజన్ జరిపిన తర్వాత అవి డీవియేట్ అవుతున్నాయి. సో అంటే ఇక్కడ 50 degrees అనేది ఏంటిది? డీవియేట్ అవుతున్నటువంటి యాంగిల్ని రిప్రజెంట్ చేసేది. ఇన్సిడెంట్కి డీవియేషన్ జరిగినటువంటి పాత్కి ఉన్నటువంటి యాంగిల్. కానీ మనకి కావాల్సింది ఏంటి? ఈ ప్లేన్. చూడండి, ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటే గనక ఈ లైన్తో, ఈ బ్రాగ్స్ లైన్ అనకూడదు, ఈ బ్రాగ్స్ ప్లేన్తో ఇన్సిడెంట్ బీమ్ ఎంత యాంగిల్ చేస్తుందో కావాలి. ఓకే, ఇక్కడ మీకు ఈ 65 degrees ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి. సో ఒక ప్లేన్ లేదా ఒక లైన్ తీసుకుంటే కనుక అది ఎంత డిగ్రీస్ ఉంటుంది? టోటల్గా 180 degrees ఉంటుంది. ఓకే, టోటల్గా ఒక ప్లేన్ ఆర్ ఒక లైన్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees. 180 degreesలో మనకు అవసరం లేనటువంటి పార్ట్ ఏంటి? 50 degrees. ఎందుకంటే మనకి కావాల్సింది ఇన్సిడెంట్ బీమ్కి ప్లేన్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ కావాలి. సో ఈ అవసరం లేనటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాం. సో 180 మైనస్ 50 degrees తీసేస్తున్నాం. తీసేసిన తర్వాత సో ఇటు నుంచి ఎంత యాంగిల్ అయితే ఉంటుందో, అంటే బ్రాగ్స్ ప్లేన్తో ఇన్సిడెంట్ బీమ్ ఎంత యాంగిల్ చేస్తూ ఉంటుందో డైఫ్రాక్టెడ్ అయినటువంటి బీమ్ కూడా ఏమవుతుంది మీకు? అంతే యాంగిల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2 sides సేమ్ యాంగిల్ ఉండటం చేత ఈ మొత్తం వాల్యూని ఏం చేసాము? by 2తో డివైడ్ చేసాం. అంటే టోటల్ యాంగిల్ 180 degrees, అందులో మనకు అవసరం లేనటువంటి యాంగిల్ 50 degrees. ఓకే, సో హోల్ బై 2 చేస్తే మొత్తంగా ఎలక్ట్రాన్ బీమ్ బ్రాగ్స్ ప్లేన్తో ఎంత యాంగిల్ చేస్తూ ఇన్సిడెంట్ అవుతుంది? 65 degrees తో ఇన్సిడెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో నా ఈ వాల్యూస్ అన్నిటినీ ఇక్కడ బ్రాగ్స్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక
2 ఇంటూ 0.91 ఇంటూ sin 65 degrees సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఆన్సర్ ఎంత వచ్చింది? 1.65 యాంగ్స్ట్రామ్స్ వచ్చింది. సో ఇందాక మీరు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక ఇందాక వాల్యూ ఎంత వచ్చింది? 1.67 యాంగ్స్ట్రామ్స్ వచ్చింది. ఇది 1.65 యాంగ్స్ట్రామ్స్ వచ్చింది. కాబట్టి ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే ద ఎలక్ట్రాన్ ఆర్ బిహేవ్ యాజ్ వేవ్స్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ గుడ్ అగ్రిమెంట్ విత్ ప్రాక్టికల్ వాల్యూస్, దస్ ఇట్ కన్ఫర్మ్స్ ద డి బ్రోగ్లీ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. సో రెండు సందర్భాల్లోనూ ఆ ఎలక్ట్రాన్కి క్యాలిక్యులేట్ చేసినటువంటి వేవ్ లెంత్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఈక్వల్గా వచ్చింది. కాబట్టి డి బ్రోగ్లీ చెప్పినటువంటి మ్యాటర్ వేవ్స్ అనేవి ఉన్నాయి అనే దానికి ఈ డెవిజన్ అండ్ జెర్మర్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఓకే.